గోదాదేవి వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాదేవి వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ పారాణి తోడ గోదాదేవి వచ్చేనమ్మ దయగల మా తల్లి గోదాదేవి వచ్చేనమ్మ వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ భారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగారంగ చేరగా గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ తర్వాత పాట కస్తూరి రంగు चलो चलो चल के फोटो वीडियो गोविंदा 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 ओ गोविंदा भैया आगे बढ़ो ओ भैया आगे बढ़ो चलना दीदी थोड़ा जल्दी फोटो ले चलते रहो వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు
జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడున్నాము. ఇక్కడ కొన్ని లక్షల మంది, హైదరాబాద్లో చాలా గుళ్ళు, వెంకటస్వామి గుళ్ళు ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి. కానీ వైకుంఠ ఏకాదశి రోజు జియాగూడలో కొన్ని లక్షల మంది వచ్చినారు. కొన్ని చాలామంది విఐపీలు వచ్చినారు. ఇంత పెద్ద గుడికి ఇంత రావడం అనేది ఇదే ప్రథమం. అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ భక్తులు, ప్రతి సంవత్సరం వస్తున్నారు. కానీ ఈ సంవత్సరం చాలా జనాలు వచ్చారు, చాలా అన్కంట్రోల్ పబ్లిక్ వచ్చింది. ఈ పబ్లిక్కి హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత, ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ యొక్క డెకరేషన్ కూడా కన్నుల పండుగగా ఉంది. లైట్లు కానీ లోపల డెకరేషన్ కానీ చూస్తే చాలా రకరకాల ఎన్నో లక్షల మంది వచ్చారంటే లక్షల మంది వచ్చారు. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ తెలంగాణ. నమస్తే. మాట్లాడతారా? జై శ్రీమన్నారాయణ. భాగ్యనగరంలో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న జియాగూడ, ఈ జియాగూడ ప్రాంతంలో చాలా కాలం నుంచి, ఏళ్ళ నుంచి ఇక్కడ రంగనాథ స్వామి దర్శనమిస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజు. గత కొన్ని సంవత్సరాల నుంచి వైభవంగా అలంకారపూరితంగా శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాథ స్వామి ఇక్కడ దర్శనమిస్తున్నారు. వారి దర్శనం కొరకు లక్షలాది మంది భాగ్యనగర వాసులే కాకుండా బయట ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. సో ఇవాళ ఏకాదశి, నిన్నటి రోజు మేము దర్శనం చేసుకోలేకపోయాము. ద్వాదశి రోజైనా దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇంకా పెద్ద లైన్లు ఇంకా కొనసాగుతున్నాయి. అయినా కూడా వచ్చి మేము దర్శనం చేసుకున్నాం. ఇక్కడ దర్శనం చేసుకొని ప్రార్థిస్తే మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. సో అందుకే మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి రంగనాథ స్వామి వారి దర్శనానికి. జై శ్రీమన్నారాయణ. 400 సంవత్సరాల యొక్క రంగనాథ స్వామి టెంపుల్ యొక్క స్వామి గారు ఉన్నారు. ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడదాం. స్వామి గారు, ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, ఇక్కడ ఇంత పబ్లిక్ ఎట్లా అరేంజ్మెంట్ చేయగలరు? చాలా లక్షల పబ్లిక్ వచ్చింది. భాగ్యనగరంలో 400 సంవత్సరాల కిందటి వెలిసినటువంటి జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో గత 30 సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను భాగ్యనగర వాసులందరం కలిసి చాలా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి ఇంత ఘనంగా ఇక్కడ 2వ తిరుపతిగా చేసుకోవడానికి ముఖ్య కారణం, 30 సంవత్సరాలుగా మాకు ఒక సంకల్పం ఉండే, తిరుమల వెళ్ళలేరు మన కార్వాన్ నియోజకవర్గ ప్రజలు, భాగ్యనగర వాసులు ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు, ముసలి వాళ్ళు, అందరికీ తిరుమల పోయి వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం దొరకదు. అందుకని ఇక్కడనే మనం తిరుమల వైకుంఠ ఏకాదశి లాగా చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. భాగ్యనగర వాసులందరూ ఎంతో సహకరించారు. ఈ వైకుంఠ ఏకాదశి చాలా అత్యంత అద్భుతంగా 30 సంవత్సరాలుగా మన దగ్గర జరుగుతున్నది. ఈ సంవత్సరము మన దేవాలయంలో సుమారుగా 150,000 మంది ప్రజల భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న రాత్రి 12 గంటలకు మూలస్వామి అభిషేకము, 3 గంటలకు గోదావరి రంగనాథ స్వామి అభిషేకము, 5:30కు వైకుంఠ ద్వారాలు తెలుసుకొని స్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 7 గంటల నుంచి వైకుంఠ మండపంలో గరుడుని మీద వైకుంఠనాథుడు, క్షీరసాగరంలో పరమపదనాథుడు దర్శనమిచ్చారు. మనము ఇంత ప్రాచీన దేవాలయాన్ని ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా దేవాలయ నిర్మాణం పూర్తి కావస్తుంది. ఇంకో 6 నెలల లోపల ఈ దేవాలయం కూడా చాలా అత్యంత అద్భుతంగా పురాతన కట్టడాలు ఎలాగుంటాయో అలాగే మంచి దేవతా విగ్రహాలతో ఈ దేవాలయం నిర్మిస్తున్నాము. ముఖ్యంగా మన దేవాలయ యొక్క విశిష్టత, మన దేవాలయము జలం మీద ఉన్నది, నీళ్ల మీద, శ్రీరంగ పుష్కరిణి మీద దేవాలయం ఉన్నది. కింద నీళ్లు, పైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్న గర్భదేవాలయం కూడా రథం మీద ఉన్నది. భారతదేశంలో ఏ దేవాలయం కూడా రథం పైన గర్భాలయం లేదు. మనం ఇప్పుడు అలా గర్భాలయం అలా కడుతున్నాము. గర్భాలయం చుట్టూ సూర్యచంద్రులు, దశావతారాలు, లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహస్వామి, హయగ్రీవ లక్ష్మి విగ్రహాలతో పాటు బయట కూడా మనకు గురువు లేకపోతే మనకు మోక్షం జరగదు అంటే అటువంటి కారణంతో మన దేవాలయం ముందు ప్రహరి పైన 12 ఆచార్య విగ్రహాలు, గురువుల విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేశాము. దేవాలయంకి ఎవరు వచ్చినా కానీ ఆ ఆచార్య విగ్రహాల దర్శనం చేసుకొని దేవాలయానికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటే వారికి ముక్తి దొరుకుతుంది. అందుకని ఈ దేవాలయం ఇంత అత్యంత అద్భుతంగా మనం నిర్మించాము. దీనికి బస్తీవాసులు, మన భాగ్యనగర్ వాసులు కూడా ఎంతో సంతోషంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయానికి వచ్చి నిన్నటి రోజున దర్శనం చేసుకున్నారు. జై శ్రీమన్నారాయణ.
ఇప్పుడు హైదరాబాద్లో ఈ రంగనాథ స్వామి ఇది ఒక్కటే పెద్దదా, ఇంతకంటే పెద్ద ఇంకోటి కూడా ఉంది? రంగనాథ స్వామి దేవాలయాలు హైదరాబాదులో లేదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి, కానీ అంత ప్రసిద్ధి లేవు. అవి కూడా ప్రాచీన దేవాలయాలేను. ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో, కానీ ప్రాచీన దేవాలయాలు ఇప్పుడు డెవలప్ కావడం లేదు. కొత్త కొత్త దేవాలయాలు కడుతున్నారు. కొత్త దేవాలయాలు కట్టండి, కానీ దాంతోపాటే ప్రాచీన దేవాలయాలను కూడా మనము జీర్ణోద్ధరణ చేసుకుంటే మనకు చాలా భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ఎందుకంటే పాత దేవాలయం ఉన్న ఆ భక్త వైబ్రేషన్, దేవాలయ వైబ్రేషను కొత్త దేవాలయాల్లో ఉండదని కాదు, కానీ పాత వాటిలో చాలా అత్యంత వైభవంగా వైబ్రేషన్ ఉంటుంది. కనుక అటువంటి దేవాలయం కూడా నిర్మాణం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు పంతులు గారు. నమస్కారం స్వామి గారు. స్వామి గారు నమస్కారం.
गोपाल हरि नारायण